జగద్గురుం అనడి. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం పార్థాయ ప్రతిబోధితాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం. భగవతా నారాయణేన స్వయం. భగవతా నారాయణేశ్వరం. వ్యాసేన ఘటితాం పురాణమునినాం. వ్యాసేన ఘటితాం పురాణమునినాం. మధ్యే మహాభారతం. మధ్యే మహాభారతం. అర్జునుడు శ్రీకృష్ణుడు స్వయంగా భగవత్ స్వరూపం పొందుడు. ఆయన కృష్ణుని అనుకోలేదు, భగవంతుని ఆవాహనం చేసుకున్నాడు పరమేశ్వరుని. ఆ స్పృహలోనే ఆయన బోధన చేస్తున్నాడు అర్జునుడికి. ఎందుకు చేస్తున్నాడు అంటే అర్జునుడు ఈ లోకములో మనందరం బాగుండాలి అంటే ఒక 4 వ్యవస్థలు ఉండాలి. అదైతుందా? ఒకరు బోధించేవాళ్ళు, జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉండాలి. మొదటి తలకాయ ఉండాలి. మనిషి ముందుకు ప్రొసీడ్ కావాలంటే, బాగుపడాలంటే ఆలోచన మొట్టమొదటి తలకాయ ఉండాలి. అంటే జ్ఞాన సంకేతం తలకాయ ఉన్నది నీకు అంటాం కదా. అట్లనే మొట్టమొదటి జ్ఞానాన్ని ప్రబోధించే వాళ్ళు మొట్టమొదటి ముఖ్యం. ప్రబోధించే వాళ్ళని ఏమంటారు? శిక్షకులు అంటారు. సమాజంలో ఈ శిక్షణ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదో వాట్సాప్ పెట్టి వస్తుంది, ఇదేదో నాకు చెప్పాలని అడుగుతాం కదా.